వాదనలు పక్కన పెట్టండి, అసలు ఢిల్లీలో జరుగుతున్న దానికి ప్రభుత్వం ఇప్పుడు స్పందిస్తోంది, దాన్ని కనీసం ఇప్పుడైనా స్పందిస్తోంది అనుకోవాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఇది ప్రభుత్వం ఈ రోజు. వాళ్ళు ఊహించిన ఎంతగా ఇది పెరుగుద్ది అనేది పెరిగింది ఉద్యమం. కొన్ని అంచనాల ప్రకారం 5 లక్షల మంది కూడా వచ్చారనేది కొంతమంది అంచనాలు. సరే ఏదేమైనా కానీ చాలా పెద్ద ఎత్తున ఊహించని స్థాయిలో జనాలు వచ్చారు, విద్యార్థులు యువజనులు. సరే ఆందోళన తీవ్రతరమైంది. కాకపోతే ఇక్కడ ఫస్ట్ మీరు అడిగిన దానిలో ఇందాక రకరకాలుగా 2 పార్టీలు అనేది నా ఉద్దేశం. కేజ్రీవాల్ అన్నాడని మీరు మొదటి చెప్పారు, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు, అసలు టీబీగా చేసుకుంటూ పోతున్నారు అనేది నా ఉద్దేశం కూడా అదే. డిబేట్ నాకు చూడగానే నిన్న ధర్నా గురించి, ఫ్లాష్ ధర్నా గురించి చూడగానే నాకు వచ్చింది ఏంటంటే, ఒక అల్లలాగా సిజేపీ ఉద్యమం, అదొక పార్టీ కాదు. సిజేపీ అంటే బాధితులు ఎవరైతే లక్షలాది మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు దశాబ్దాల కళ ఆ పిల్లల్ని చదివించుకునేటప్పుడు ఆస్తులు అమ్ముకొని సర్వస్వం త్యాగం చేసి ఆ పిల్లల్ని చదివించుకొని వీళ్ళు ఏదైనా బాగుపడితే మనం బాగుంటాం, వీళ్ళ జీవితాలు బాగుంటాయని చెప్పి చేసినంతా మొత్తం బుడిలో మోసిన పన్నీర్ అయిన తర్వాత నీట్ ఎగ్జామ్ ఆక్రోశం ఆవేదన నుంచి పుట్టింది సిజేపీ. అట్లాంటి సిజేపీ నిన్న అది నిన్నటిదాకా మనం ఆయన వ్యాంగ్చుక్ ఆయన ధర్నా చేస్తున్నప్పుడు, నిరసన దీక్ష చేస్తున్నప్పుడు కొంత మాత్రమే దానికి పూర్తి విశ్వరూపం కనపడింది. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి చలో పార్లమెంట్ ఇవ్వటం, దాని పూర్తి విశ్వరూపం అనేది నిన్న కనపడింది. కనపడగానే మరి ఇన్నాళ్ల పాటు అఫీషియల్ గా, నా దగ్గర మీరు కూడా చూసుకోవచ్చు గూగల్ చేసి, అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ వ్యాంగ్చుక్ నిరసన కానీ దీనికి కానీ కలవలా, దాని పక్కన పెట్టి వచ్చింది. అంటే ఒక రకమైన పోటీదారుగా చూస్తుంది, రాజకీయ పోటీదారుగా సిజేపీ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ చూసింది ఇన్నాళ్ళు. కానీ నిన్న ఒక అలలాగా కెరటంలాగా సిజేపీ ఎగిసిపడి దేశం అంతా దాని మీద దృష్టి పెట్టి, వాళ్ళు చూడండి ఇప్పుడే చూశాను చాలా మంది ఢిల్లీలో వాళ్ళు కానీ వాళ్ళు స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి వాటి ద్వారా పిల్లలకు అక్కడ ఉన్నటువంటి, ఇంకా జరుగుతుంది అక్కడే ఉన్నారు చాలా మంది, వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఆర్డర్ చేసి పెడుతున్నారు. ముక్కు మొహం తెలియని పిల్లలకి. అంటే అంత సానుభూతి ఉంది ఆ పిల్లల మీద. ఒకప్పుడు రైతు ఉద్యమం పట్ల ఏ రకమైనటువంటి ఇది ఉందో మొన్న ఆ మధ్య జరిగిందా, ఇప్పుడు రైతులు కూడా మళ్ళీ ఢిల్లీకి వచ్చారనుకోండి. ఏదైనా ఏంటంటే అంత స్థాయిలో ఉంది. ఆ అలలాగా లెక్కించిన ఉద్యమం తాలూకు తల మీద నిలబడి ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రయత్నం చేసింది అన్న. నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి చెప్తున్నా, నేనేంటంటే రెండే చేస్తున్న పనులని. అంటే ఏదో కాంగ్రెస్ ఆర్ బీజేపీ దేశాన్ని ఎలా తప్పితే ప్రత్యామ్నాయ విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ లో సిజేపీతో కలిసి పోరాటం చేసి ఉండుంటే విమర్శ వచ్చి ఉండేది కదా. ఎవరితో కలిసి అండి? సిజేపీతో కలిసా? చేయలేదు కదా. మీరు చూడండి చేయలేదు. అదే అంటున్నా, చేసుంటే బహుశా ఈ క్రెడిట్ గేమ్ ఇందాక రవికిరణ్ గారు అన్నారు కదా, అమ్మో సిజేపీ ఎక్కడ ఇంకో అన్నా హజారే ఉద్యమంలో తయారయ్యి మళ్ళీ మాకు దెబ్బ కొడుతుందో ఆపులాగా అనే ఒక ఇన్సెక్యూరిటీలో వచ్చిందనేది కదా ఇవాళ ఒకటి. నా ఉద్దేశం కూడా అదే, అన్నా హజారే ఉద్యమంలాగా వస్తా అది వేరే విషయం, ఎట్లా వస్తుంది అనేది. కానీ సిజేపీలో పోటీదారుగా చూస్తుంది. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుని, వాళ్ళ పిల్లలు వాళ్ళ బాధ, వాళ్ళ వెనక ఉన్నటువంటి తల్లిదండ్రుల త్యాగాలు, కష్టాలు, నష్టాలు. దేశంలో రైతు భూమి అమ్ముకొని పిల్లల్ని చదివించుకుంటున్నాడు. వ్యవసాయం చేయాలనుకుంటున్నారు రైతు. ఈ రోజు వ్యవసాయంలో బతికే పరిస్థితులు లేవు. రైతాంగానికి లాభసాటిగా లేదు. వ్యవసాయం నష్టాల్లో ఉన్నాడు. రైతు పొలం అమ్మి మొత్తం ఉన్న భూమిని ఎంతైనా తనఖా పెట్టైనా నగర ప్రాంతాల్లో ఉంచి పిల్లల్ని ట్యూషన్లు చెప్పించుకొని వాళ్ళని ట్యూటోరియల్స్ లో, ట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్, కోటా లాంటి చోట్ల కానీ ఎక్కడైనా వాళ్ళు చదివించుకుని వాళ్ళకి ఉద్యోగాలు వస్తే బతుకుతాము అనే లెక్కకు వచ్చినటువంటి స్థితి ఈ రోజు. అట్లాంటి పిల్లల మీద కూడా రాజకీయాలు అనేది మంచిది కాదు. అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. అది నిన్న అది చేయటం. అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, ఖర్గే ఇంటికి బర్త్డే అని వెళ్ళి ఇక్కడికి వచ్చారంటే ఐ డోంట్ థింక్ అది ఈజీ కాదు. బీజేపీకి కూడా దీనిలో పాత్ర ఉంది. బీజేపీకి తెలిసే జరిగిందా నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ టీం బి అయినప్పుడు వాళ్ళు పోతే వీళ్ళు పోతే, ఎందుకు అంటున్నాను వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు అనేది, సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నడుస్తున్న ఎల్పిజి విధానాలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్. నిన్నటిదాకా ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడితే అందరూ తిట్టేవాళ్ళు. ఈ రోజు ప్రైవేటైజేషన్ తప్పనేది అందరూ గుర్తిస్తున్నారు నెమ్మదిగా. ఒక్కొక్కరికి సెగ తగులుతుంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే విధానాలు తెచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. దాన్ని కంటిన్యూ చేస్తా మరింత బలంగా అమలు జరుగుతుంది బీజేపీ. ఈ విధానాలు ఆగకూడదు. ధనవంతులు మరింత ధనవంతులు అవ్వాలి, అసమానతలు మరింత పెరుగుతున్నాయి. ఇట్లాంటి విధానాలు ఆగకూడదు. ధనవంతుల
ఇది కొనసాగాలి, పాలన కొనసాగాలంటే ఏదో వాళ్ళు ఉండాలి లేకపోతే వీళ్ళు ఉండాలి, ఆ విధానాలను అనుసరించే వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకళ్ళొకళ్ళు ప్రాపప్ చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు నా ఉద్దేశంలో ఇది అంత తేలిగ్గా వీళ్ళ అంత ఇంటెలిజెన్స్ అది ఎంతమంది వచ్చారు, చాలా మంది వచ్చారు, ఒకళ్ళు కాదు. అఖిలేష్ యాదవ్ కూడా వచ్చాడు కదా. అవును, నేను నా ఉద్దేశం అది, నేను అనుకుంటున్నా. అందుకని ఇప్పుడే కాదు, చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీని బీజేపీ చనిపోనివ్వదు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటది పేరుకి, కాంగ్రెస్ పార్టీని చనిపోనివ్వదు. కాంగ్రెస్ పార్టీ కనుక పోతే తన అధికారంలో కోల్పోయిన, తన అధికారం కోల్పోయే స్థితి వస్తే కనుక ప్రత్యామ్నాయం ఎవరు, విధానాల్ని మోసేది ఎవరు, దేశంలో ధనవంతులకు అండెవరు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉండాలి. డిఫరెంట్ టాపిక్ అయితే ఇప్పుడు ఈ సిజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి కదా. ఇంకా ఇప్పుడు అడిగేది ఏంటంటే చాలా మంది వీళ్ళకి అంతిమంగా ఏం కావాలి? ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సిజేపీ నిరసనలు ఆగిపోతాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది వాళ్ళు అడుగుతున్నారు. అంతిమంగా ఏం కావాలంటే అసలు బేసిక్ ఇష్యూ దీని వెనకంతా ఉన్నది నిరుద్యోగం సార్. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది ఉంది, కానీ దానికంటే కూడా లోతుగా పోతే నిరుద్యోగం సమస్యలు, చాలా మందికి జీవనం బతుకుంటాం అంటే బతకడం కోసం దారి ఎత్తుకునేది చాలా కష్టంగా మారింది. అది బేసిక్ ఇష్యూ. కాబట్టి ఆ ఇష్యూ కూడా ఉంది దీనిలో, కానీ అది ఓవర్ట్ గా లేదు. ఓవర్ట్ గా ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ మీద కూడా వీళ్ళు ఎంఫసైజ్ పెట్టడానికి కారణం ఏంటంటారు నేను అనుకుంటానంటే, ఇక్కడ నాకు లోక్ మాత్ టైమ్స్ అని ఒక వీడియో చూశాను నేను. దానిలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యరు, బహుశా బీజేపీ చేయించదు అనేది ఒక 5 కారణాలు చెప్పాడు ఆయన అక్కడ వీడియోలో మాట్లాడిన ఆయన చెబుతుంది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ చాలా కీలకమైన వ్యక్తి బీజేపీలో, చాలా గొప్ప స్ట్రాటజిస్ట్, ఎన్నికల్ని గెలిపించడంలో. ఒడిషా లాంటి రాష్ట్రంలో ఎక్కడైతే గెలవటం చాలా అసాధ్యం అనుకున్న స్టేట్ లో కూడా ఆయన గెలిపించాడు. అలాగే బీహార్ గెలుపులో ఆయన పాత్ర ఉంది. అలాగే నాన్ యాదవ్ ఓబీసీలని, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ ఓబీసీలని, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని కలగలిపి ఒక కూటమిగా, ఒక బీజేపీ తాలూకు ఒక బేస్ గా. కానీ ఎంత బలమైన వ్యక్తి అయినా ఇవాళ దేశంలో ఇంత స్థాయిలో ఢిల్లీని అట్టడికిస్తున్న స్థాయిలో ఉద్యమం జరుగుతుంటే బహుశా తీసి పక్కన పెడతారేమో. బహుశా ఇంకొక ప్రామినెంట్ పోస్ట్ ఏదో ఇవ్వచ్చు. కానీ అతను 5 కారణాలు చెప్తా కూడా అతను అన్నది ఏంటంటే బహుశా మరీ రాజకీయంగా ఇంకా సెగ పెరిగిపోతే పెట్టచ్చు అంటానే రాజ్నాథ్ సింగ్ ని కూడా కోట్ చేశాడు ఆ వీడియోలో. రాజ్నాథ్ సింగ్ ఈ గొడవ జరిగింది కదా గతంలో, లలిత్ మోడీ గొడవ అప్పుడు రాజ్నాథ్ సింగ్ అన్నాడు మినిస్టర్ ఎవరు రాజీనామా చేయాలని అడుగుతుంటే దిస్ ఇస్ నాట్, రాజ్నాథ్ సింగ్ వీడియో కూడా ప్లే చేశాడు దానిలో. ఆ వీడియోలో this is the NDA government and not UPA government. There will be no resignations of అంటే మినిస్టర్స్ అని రాజ్నాథ్ సింగ్ అన్నది కోట్ చేసి బహుశా అందుకని రిజైన్ చేయడు ధర్మేంద్ర ప్రధాన్. వాళ్ళలాగా వీళ్ళు చేయరు, ఎందుకంటే ఆయన రిజైన్ చేస్తే ఆ తర్వాత ఏమవుతుంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దాకా పోద్ది అన్ని ఒక చోట ఆగదు కదా అది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒకటి, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం ఉంటుంది కేంద్రం. అది సిజేపీ